వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. దేవుడా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నా ప్రాణ స్నేహితుడిని కలుస్తున్నాను. జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది. మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. కొంతమంది మన వెంటే ఉంటారు, కొంతమంది విడిపోతారు. కానీ మనతో ఉండే ఆ కొంతమందిలో ఒక్క మంచి ఫ్రెండ్ చివరి వరకు తోడుంటాడు. వీడేంటి పెద్ద ఫిలాసఫీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నేను కూడా ఇదంతా ట్రాష్ అనుకున్నాను, కానీ ఒక్కడి కదా నా లైఫ్ ని మార్చేసింది. వీడు వెయిట్ చేయడానికి వీడికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ అంటే ఏ నరసింహనాయుడు సమరసింహారెడ్డో అంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ కాకపోయినా వీడికో హార్ట్ టచింగ్ స్టోరీ ఉంది. అదేంటో మనం చూద్దాం. క్యాంపస్లో మీరు 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూస్తారు. వీడిని ఎక్కడో చూసాను అనుకుంటున్నారా? సీన్ బిగినింగ్ లో టెంపుల్ దగ్గర చూస్తుంటారు. వీడి పేరు కృష్ణ. వీడు ఒక పెద్ద వెబ్ డిజైనర్ అవుదామని వీడి అంబిషన్. అదేదో సినిమాలో చెప్పినట్టు నీ ఎయిమ్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ అన్నట్టు వీడు 10 అవర్స్ సిస్టమ్ ముందు కూర్చున్నా ఇంకా 11th అవర్ కూడా కంటిన్యూ అవుతాడు. వీడు ఒక విఐపిలా ఎప్పుడు మొబైల్లో మాట్లాడుతూనే ఉంటాడు. బై వీడి పేరు మహిదర్. వీడు ఒక రేంజ్ లో చదివేసి బిల్ గేట్స్ ల పెద్ద కంపెనీ పెట్టాలన్నది వీడి ఎయిమ్. ఎవడు యాక్టింగ్ చేసే రికార్డులన్నీ బద్దలవుతాయి. ఆడే సిద్ధుగాడు. వీడేంటి ఈ సీన్ లో పోకిరి డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఈ హీరో పేరు సిద్ధు. మరీ అంత పెద్ద హీరో కాకపోయినా కామెడీ హీరో లాగా వాడి టాలెంట్ ప్రూవ్ చేసుకుందామని అనుకుంటున్నాడు. వీడి పేరు అనిరుద్. ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. అలా చదివి చదివి పెద్ద ఐఏఎస్ అయిపోవాలని ట్రై చేస్తున్నాడు.
హాయ్ అనిరుద్. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను రా. ఏరా సిద్ధు, నీ హీరో ట్రయల్స్ ఎక్కడి వరకు వచ్చాయి? ఏం చెప్పమంటావురా, ఎంతమంది డైరెక్టర్స్ చుట్టూ తిరిగా పన్నే అవ్వట్లేరా. నీకెవరో ఛాన్స్ ఇచ్చేది? అమ్మాయిని ప్రపోజ్ చేయడం తెలియదు కానీ ఇక్కడ పెద్ద హీరో అవుతాడంట. ప్రపోజ్ చేశాను రా, కానీ ఒప్పుకోలేదు. ప్రపోజ్ చేసావా? అది ప్రపోజ్ చేయడం కాదురా, అడుక్కోవడం అంటారు. సరే అనిరుద్, మా సరదాగా బయటికి వెళ్దాం రా. లేదురా, నేను చదువుకో. ఏం కాదురా, వెళ్దాము. ఏ పదరా వెళ్దాం. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచాను హృదయం, లే అని లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం. అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం. ఆ క్షణమే పిలిచ అరే, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నారా? ఏంట్రా ఎప్పుడు స్టడీస్ గురించే మాట్లాడుతుంటావు? జస్ట్ అలా గుర్తు చేశాను రా, అంతే. మాకు తెలుసులే ఎగ్జామ్స్ ఉన్నాయని. కూల్ రా, మనం కంబైన్ స్టడీ చేస్తాం. రిజల్ట్స్ అంటే అందరికీ టెన్షన్, వీళ్ళు కూడా అందుకే టెన్షన్ పడుతున్నారు. ఎస్, మన పాస్ అయినాం. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్. లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ ఏందిరా? నేను ఢిల్లీ వెళ్ళి సివిల్స్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను రా. నేను యూఎస్ వెళ్ళి ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాను రా.
నీదేంద్ర క్రిష్? నేను బెంగళూరు వెళ్ళి కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ కోర్స్ రా? వెబ్ డిజైనింగ్. అరే మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా. అది మనం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు ఎప్పుడు కలుసుకునే చోట కలుద్దాం రా. ఇది ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ కృష్ణ ఏం చేస్తాడో మనం చూద్దాం. నేను వీళ్ళని ఎలాగైనా కలుస్తాను. చలించని హలో. ఓకే, సెండ్ హిమ్ ఇన్సైడ్. మే ఐ కమ్ ఇన్? ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. హాయ్ రమహి. ఎవరు మీరు? నేనురా కృష్ణ. ఏం కావాలి? అదేరా మనం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఫ్రెండ్షిప్ డే రోజు కలుద్దాం అనుకున్నాం కదా. చూర్రా కృష్ణ, నేను ఒక పెద్ద బిజినెస్ మెన్ని. నేను చాలా బిజీ ఉంటాను. నేను కలవడం కష్టం. సరేరా, నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు కలుద్దాం. నీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు. చూర్రా కృష్ణ, బయట మా పిఏ ఉంటాడు, నంబర్ తీసుకో. సరేరా. మే ఐ కమ్ ఇన్? ఎస్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఎవరు మీరు? నేనురా కృష్ణ. కృష్ణ అంటే ఎవరు? నేనురా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కృష్ణని. ఓ నువ్వా? ఇప్పుడైనా గుర్తుకొచ్చానా? ఎస్, ఇప్పుడు గుర్తొచ్చావు. ఏ పని మీద వచ్చావు? అదేంట్రా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత కలుద్దాం అనుకున్నాం కదా. చూడరా, నేను ఇప్పుడు ఐఏఎస్ని. నేను ఇలాంటి వాటిల్లో టైం వేస్ట్ చేసుకోలేను. నీకు డబ్బు కావాలంటే తీసుకో, కానీ ఇప్పుడు నేను కలడం అంటే చాలా కష్టం. మన ఫ్రెండ్షిప్ ని డబ్బుతో వెలగడతావా? బాయ్. హలో, నేనైతే చాలా బిజీ ఉన్నానండి. మీ ఫిలిం చేయడం అయితే అస్సలు కుదరడం లేదు. అసలు డేట్స్ అయితే నాకు అసలు ఏం కుదరడం లేదు. ఎవరు? నా ఫ్యాన్ వా? నీకు ఆటోగ్రాఫ్ కావాలా, ఫోటోగ్రాఫ్ కావాలా? నా గర్వగాలి నీ ఫ్రెండ్కి ఇష్టం రా. హాయ్ రా కృష్ణ, నువ్వా? చాలా మారిపోయావురా. మారింది నేను కాదురా, నువ్వు. ఇంకేంట్రా విశేషాలు? అదేరా మనం ఫ్రెండ్షిప్ డే రోజు కలుద్దాం అనుకున్నాం కదా. నాలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి మీటింగ్ వస్తారా? అసలు నా అపాయింట్మెంట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తారో నీకు తెలుసారా? అసలు సరేరా, ఇప్పుడు ఏమంటావు? నా ఆటోగ్రాఫ్ కావాలంటే తీసుకో, నా ఫోటోగ్రాఫ్ కావాలంటే తీసుకో, అంతేగాని ఇలాంటి తొక్కల మీటింగ్ అయితే పిలవకరా. సారీ.
మన ఫ్రెండ్షిప్ ఇచ్చిన వాల్యూ అర్థమైందిరా. బాయ్ రా. మీరేంట్రా ఇలా వచ్చారు? రానన్నారు కదా. కాలం జీవితంలో ఎంతో నేర్పిస్తుంది. అలాగే మేము నేర్చుకున్నాం. అందుకే నీకు వెళ్ళాలనిపించింది. నా బిజినెస్ బాగున్నప్పుడు కొంతమంది నన్ను మోసం చేశారు. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసిందిరా. సారీ రా కృష్ణ. అయినప్పుడు నా చుట్టూ అందరు ఉండేవారు, కానీ కొన్ని ఫిలిమ్స్ ఫ్లాప్ అయినప్పుడు నా చుట్టూ ఎవరు లేకుండా అయ్యారు. అప్పుడే నీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిసిందిరా. సారీరా కృష్ణ. మరి ఇప్పటికైనా మేము చేసిన తప్పులు క్షమించరా. సారీరా కృష్ణ. ప్రతి సంవత్సరం గుడికి వస్తుంటాను. మీరు ఏదో ఒక రోజు వస్తారని నమ్మకంతో ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా మీరు చేంజ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు. అందరూ మిస్టేక్స్ చేస్తారు. వీళ్ళు చేసిన మిస్టేక్స్ని తెలుసుకొని గ్రేట్ అయ్యారు. వాళ్ళని క్షమించి కృష్ణ ఇంకా గ్రేట్ అయ్యాడు. మే దిస్ ఫ్రెండ్షిప్ బ్లాసమ్ ఫర్ ఎవర్. ప్రతి వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్షిప్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్షిప్ అన్నది ఒక స్వీట్ మెమరీ. మనం ఏ స్టేజ్లో ఉన్నా మన రియల్ ఫ్రెండ్స్ని మర్చిపోవద్దు. ఈ ఫిల్మ్ వల్ల ఏదో చేంజ్ తీసుకురావడం అన్నది మా ఇంటెన్షన్ కాదు. అట్లీస్ట్ మన రియల్ ఫ్రెండ్స్ని హట్ చేసే ముందు కొంచెమైనా ఆలోచించాలన్నది మా ఎయిమ్. లెట్ ద వరల్డ్ ఫిల్ విత్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్ సచ్ దట్ వరల్డ్ బికమ్ ఎ బెస్ట్ ప్లేస్ టు లివ్.